మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అయితే ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు వద్ద తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్ద ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఏ విధంగా ఉందో పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు వద్ద ఉన్నటువంటి 22వ గేటు ఏదైతే ఉందో 22వ గేటు వద్ద నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇక్కడ చేరుకుని ఇక్కడంతా కూడా ఇక్కడ పనులు ఏ విధంగా ఉన్నాయో అన్నీ కూడా స్కిల్వే పనులు కావచ్చు అన్నీ కూడా అక్కడ పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ఆయన ప్రధానంగా ఇక్కడ ఈ పనులు గత కొన్నాళ్ళ నుంచి కూడా ఏ విధంగా ఇక్కడ పనులు ఆగిపోయాయో, అలాగే పనులు ఎంతవరకు వచ్చాయి, పురోగతి ఏ విధంగా ఉందనేది కూడా సందర్శించేందుకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారం రోజులు గడవకముందే ఆయన ఈ విధంగా ఇక్కడికి వచ్చి ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుని అయితే పరిశీలిస్తున్నటువంటి మనం చూడొచ్చు. ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడుతో పాటు అలాగే ముఖ్యమంత్రితో పాటు అలాగే ప్రధానంగా కొంతమంది మంత్రులు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఎవరైతారో నిమ్మల రామానాయుడుతో పాటు అలాగే టూరిజం శాఖ మంత్రి అలా ప్రధాన కందులు దుర్గేష్ కూడా ఇక్కడ చేరుకున్న వాళ్ళతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా, స్థానిక ఎమ్మెల్యేలు, పోలవరం ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే ఎవరైతే చిరు బాలరాజు కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి మనం ప్రధానంగా చూస్తున్నాం. ప్రస్తుతం ఇక్కడ ఆయన వీక్షించేందుకు ఒక ఫోటో గ్యాలరీని కూడా ఏర్పాటు చేశారు. ఫోటో గ్యాలరీలో ఫోటోలు కూడా పెట్టి ఇక్కడ స్టిల్వే పనులతో పాటు అలాగే గేట్ల అమరిక ఏ విధంగా అమర్చారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, ఇక్కడ గేట్ల అమరికలతో పాటు అలాగే ప్రధానంగా 22వ గేటు వద్ద అయితే ఇక్కడ ఆయనకి ప్రత్యేకంగా ఫోటో గ్యాలరీని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. ఫోటో గ్యాలరీని ఆయన వీక్షిస్తున్నారు. ఫోటో అక్కడ ఉన్నటువంటి ఎంతవరకు ఉంది, అక్కడ మ్యాప్ను కూడా పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. ఈ విధంగా మొత్తం పోలవరం ప్రాజెక్టుని అయితే ఎంతవరకు గత టీడీపీ హయాంలో 2014 నుంచి 19 వరకు కూడా టీడీపీ హయాంలో 70% వరకు కూడా పనులు పూర్తి చేశామని వాళ్ళంతా చెప్తున్నారు. అక్కడి నుంచి ఏ విధంగా ఎంత స్థాయిలో పనులు జరిగాయి అలా అనేది కూడా పూర్తిగా దీన్ని పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. అక్కడ ఇరిగేషన్ శాఖ మంత్రితో పాటు కొంతమంది ఇక్కడికి ఆయనకి వివరిస్తున్నటువంటి ఇరిగేషన్ అధికారులు కూడా దానికి సంబంధించినటువంటి పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి అధికారులు ప్రాజెక్టుకి సంబంధించిన వివరాలు కూడా ఆయనకి వివరిస్తున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. ఒక పక్కన ఇక్కడ కాపర్ డ్యామ్ దానితో పాటు ఏదైతే దానికి సంబంధించిన డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి అన్నీ కూడా పూర్తిగా మనం చూడవచ్చు. మన గేట్లు అమరికను ఏ విధంగా ఉన్నాయి, మొత్తం 48 గేట్లు ప్రక్రియ కూడా 2019 తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇక్కడ ఈ యొక్క గేట్ల అమరిక అనేది కూడా జరిగిందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఈ యొక్క స్టిల్వే పనులు కూడా పూర్తిగా అయిందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఈ గేట్ల అమరిక 48 గేట్లు కూడా ఈ స్థాయిలోనే మొత్తం అన్ని కూడా అమర్చినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఇక్కడ దానితో పాటు డయాఫ్రమ్ వాళ్ళ మీద ప్రధానంగా అన్నీ కూడా ఈ యొక్క రాజకీయ విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. డయాఫ్రమ్ వాళ్ళు పూర్తిగా దెబ్బతింది. ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కాపర్ డ్యామ్, ఎగువ కాపర్ డ్యామ్, దిగువ కాపర్ డ్యామ్ మధ్యలో ఉన్నటువంటి డయాఫ్రమ్ వాళ్ళు పూర్తిగా దెబ్బతింది. దాన్ని పూర్తిగా చేయవలసినటువంటి బాధ్యత ఉంది. ఏ స్థాయిలో దానికి చేయాలి, 2020 వరదల సమయంలోనే డయాఫ్రమ్ వాళ్ళు అయితే దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే దానితో పాటు దాని యొక్క డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించినటువంటి ఫోటోలతో పాటు అలాగే గేట్ల అమరికతో పాటు అన్నీ కూడా వాళ్ళు ఫోటోల రూపంలో అక్కడ ఫోటో గ్యాలరీని కూడా పెట్టి అందరూ కూడా వివరిస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రధానంగా చూడొచ్చు. ఈ విధంగా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే ఇక్కడికి వచ్చి పోలవరం విజిట్ని ప్రతి సోమవారం పోలవరం విజిట్గా గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమయంలో కూడా చేశారు. కానీ 2019 తర్వాత ప్రభుత్వం మారడంతో ఈ యొక్క ఇరిగేషన్, ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు పనులు అంతా కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రస్తుతం ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుని అయితే పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ప్రధానంగా ఫోటో గ్యాలరీని వీక్షించిన తర్వాత ఇక్కడ ఏదైతే గేట్ల అమరిక ఏ విధంగా ఉందో మొత్తం 48 గేట్ల యొక్క ఆ యొక్క గేట్లు ఈ యొక్క వాటిని ఏ విధంగా అమర్చారో అన్నీ కూడా పూర్తిగా పరీక్షిస్తున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. ఫోటో గ్యాలరీ అనంతరం ఆయన ఇటుగా వచ్చినటువంటి పరిస్థితి చూడవచ్చు. ఈ ప్రస్తుతం 22వ గేటు ఏదైతే ఉందో 22వ గేటు దగ్గర అయితే ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు మొదటిసారిగా పర్యటన నేపథ్యంలో ఇక్కడ పర్యటన అయితే పోలవరంలో కొనసాగుతుందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఈయన పోలవరంలోనే చూడొచ్చు. మనం ప్రస్తుతం ఆయన చంద్రబాబు ఇక్కడ ఏదైతే ఈ పోలవరం ప్రాజెక్టుపై ఉన్నటువంటి 22 గేటుపై అందరూ కూడా ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి వీక్షిస్తున్నటువంటి పరిశీలిస్తున్నారు. అలాగే గేట్లు ఏ విధంగా ఉన్నాయో అన్నీ కూడా కింద పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలని మనం చూడొచ్చు. ఆయన మొదటిసారిగా చంద్రబాబుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఈ విధంగా పర్యటనలో భాగంగా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ప్రస్తుతం అయితే
అయితే ఆయన చేరుకుని నేరుగా ఇక్కడ ఏదైతే ఉందో పోలవరం ప్రాజెక్టు మీదకి వచ్చి ఇప్పుడు పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఫోటో గ్యాలరీ అనంతరం కింద అన్ని కూడా పనులు పరిశీలించి తిరిగి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. తర్వాత మళ్ళీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఏ స్థాయిలో పనులు పూర్తయ్యో అన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకునే పరిస్థితి ప్రధానంగా నారా చంద్రబాబు నాయుడు ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి బయలుదేరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా చూడవచ్చు. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.